నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఇప్పుడు మనకి ఆషాఢ నవరాత్రులు జరుగుతున్నాయి. వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అలాంటి వరాహి నవరాత్రులలో ఈరోజు 6వ రోజు అండి, అంటే 6వ రోజు మంగళవారం అండి. చాలామంది కూడా అండి అమ్మవారిని తలుచుకొని అక్క మేము నవరాత్రులు చేస్తున్నాము అని అనుకునే వాళ్ళకి కానివ్వండి, లేదు నవరాత్రులు చేయడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు కూడా ఈ ఒక్కరోజు అండి, ఈరోజు మంగళవారం చాలా అంటే చాలా విశేషం అండి. ఈరోజు మీరు ఎవరైనా సరే నవరాత్రులు చేసే వాళ్ళైనా సరే చేయలేని వాళ్ళైనా సరే ఈరోజు మాత్రం ఈ ఒక్క దీపాన్ని పెట్టి చూడండి. నవరాత్రుల సమయంలో అమ్మవారికి ఇలాంటి దీపాన్ని వెలిగిస్తే కనుక చాలా అంటే చాలా శక్తివంతమైన ఒక దీపం అని కూడా చెప్పవచ్చండి. అనుకున్నట్టుగా మనకు జరుగుతుంది. అంటే ఇన్ని రోజుల నుంచి జరగని ఒక సమస్య కూడా తీరడానికి చాలా శక్తివంతమైన ఒక దీపం అండి. ఇంకా ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే అండి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువుగారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువుగారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి, మనం కొత్తగా ఒక శారీ బిజినెస్ స్టార్ట్ చేసాము. అందుకోసం ఒక ఛానల్ స్టార్ట్ చేసామండి. సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఛానల్ స్టార్ట్ చేసాము. మీకు డైలీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందువల్లంటే కొత్త ఛానల్ కాబట్టి అందరికీ తెలియటం కోసం నేను తెలియజేస్తున్నానండి. మీకు శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు అంతేకాకుండా ఈ శారీస్తో పాటు బాబా గారి విభూతి కావాలి అని అనుకున్న వాళ్ళకి బాబా విభూతిని పంపిస్తున్నాను. అంతేకాకుండా వరాహి అమ్మవారి ఫోటో అండి, మీరు పాకెట్లో పెట్టుకునే అంత సైజుకి ఒక ఫోటోని నేను సెండ్ చేస్తాను. వరాహి అమ్మవారి ఫోటో కావాలని అనుకున్న వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేయండి. ఇంకా అంతేకాకుండా ఈ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. అంటే సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఛానల్ని కూడా మీరు అంతేలాగా, అంటే ఈ ఛానల్స్ లాగానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఇంకా నవరాత్రులు, వరాహి నవరాత్రులు అనేది చాలా గొప్ప విషయం అండి. చాలామంది కూడా అక్క మేము చేసుకోలేకపోయాము అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అలా ఎవ్వరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదండి. నవరాత్రులు అంటే మనం 9 రోజులు చేయకపోయినా సరే, చేయలేకపోయినా సరే, మనం ఒక్కరోజు అయినా సరే అమ్మవారిని వెలిగించుకొని ఒక 5 ఒత్తులను, ఎర్రటి ఒత్తులు తయారు చేసుకొని అమ్మవారికి ఒక మట్టి ప్రమిదతో దీపారాధన చేసినా కూడా మనకి చాలా పుణ్యం అనేది దక్కుతుందండి. ఎందువల్లంటే అంత శక్తివంతమైన రోజులు అనమాట ఈ 9 రోజులు. అంటే ఇప్పుడు 4వ తారీఖు వరకు, శుక్రవారం వరకు కూడా మనకి ఈ నవరాత్రులు ఉన్నాయండి. అందువల్ల మీరు ఒక్క రోజైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే ఇలాంటి ఒక దీపాన్ని కనుక మనం పెట్టగలిగితే చాలా అంటే చాలా విశేషం అండి. ఈరోజు మంగళవారం, ఈరోజు పెట్టగలిగితే చాలా ఇంకా అద్భుతమైన ఒక శక్తి అండి. అమ్మవారికి ఎప్పుడు కూడా అండి మంగళవారం, శుక్రవారం కూడా అద్భుతమైన రిజల్ట్ వస్తుందండి. అమ్మవారిని తలుచుకొని మనం ఒక పరిహారం చేసినా సరే, లేదంటే దీపారాధన చేసినా సరే. ఆల్రెడీ నేను వరాహి నవరాత్రులు కంటిన్యూ చేస్తున్నానమ్మా అని అనుకునే వాళ్ళు మీరు ఈరోజు రాత్రి అండి, ఎప్పుడు కూడా అండి నవరాత్రులు మన అమ్మవారికి వరాహి నవరాత్రులు కానీ, లేదంటే అమ్మవారి పూజలు కానీ రాత్రి దేవత కాబట్టి అమ్మవారు రాత్రిపూట దీపారాధన చేసుకుంటే మంచిది. ఇలా ఈరోజు రాత్రి ఎవరైతే కనుక అమ్మవారికి దీపాన్ని వెలిగిస్తున్నారో ఆ దీపంలో అండి, ఆ దీపాన్ని ఇప్పుడు చెప్పబోయే విధంగా వెలిగించి చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మంగళవారం చక్కగా మంగళకరమైన ఒక విషయాలన్నీ కూడా మన ఇంట్లో జరగాలి అని వేడుకుంటూ అమ్మవారిని కోరుకోండి. ఇలాంటి ఒక సమస్య అయినా సరే పట్టి పీడిస్తుందక్క, ఎన్నో పరిహారాలు చేసాం, మాకు జరగలేదు, ప్రయోజనం లేదని బాధపడే వాళ్ళందరికీ కూడా అండి ఈరోజు ఖచ్చితంగా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. వారాహి నవరాత్రులు చేసే వాళ్ళైనా సరే, చేయలేని వాళ్ళైనా సరే ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ఏం చేయాలి అని అంటే, మీరు ఒక చిన్న ప్లేట్ అండి, రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ, మీరు ఆ రాగి ప్లేట్లో ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు అయినా సరే మీరు ఇలా కుంకుమని తీసుకోండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్న కుంకుమైనా పర్వాలేదు, లేదంటే కనుక కొత్తగా తెప్పించుకొని పెట్టుకున్న కుంకుమైనా పర్వాలేదు. అలా ఆ రాగి ప్లేట్లో కొంచెం కుంకుమని పరుచుకొని
అప్పుడు ఆ కుంకుమ మీద దీపాన్ని వెలిగించండి ఫ్రెండ్స్. ఎలా వెలిగిస్తారు? మట్టి ప్రమిదతో మీరు 5 ఒత్తులను వేసి, కుంకుమతో తయారు చేసిన ఒత్తులతో అయితే చాలా మంచిది. లేదని అనుకున్న వాళ్ళు మామూలు ఒత్తులతో అయినా సరే వెలిగించుకోండి. ఇంకా నెయ్యితో వెలిగించండి ఫ్రెండ్స్. ఈ దీపాన్ని ఆ కుంకుమ మీద పెట్టి ఆ దీపాన్ని వెలిగించండి. చక్కగా అండి మీరు ఏదైతే మనసులో అనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరగడానికి అవకాశం అనేది ఉంటుందండి. మీరు అస్సలు భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. తీరని సమస్య కూడా తీరుతుందండి ఇలాంటి ఒక పరిహారం కనుక, ఇలాంటి ఒక దీపాన్ని కనుక మీరు వెలిగిస్తే. ఇంకా ఆ తర్వాత అలా వెలిగించిన ఆ కుంకుమని ఇంకా ఒకరోజు ఈరోజు పెట్టాం కదా, ఈరోజే వెలిగించాలా అని అంటే అలా పెట్టిన ఆ కుంకుమని అలా ఉంచేసి ఇప్పుడు స్టార్ట్ చేయబోయే రోజులు, మిగతా రోజులు ఇంకా కూడా మనకి 4 రోజులు ఉన్నాయి, 4వ తారీఖు వరకు అలాగే ఆ కుంకుమ మీద ఉంచి కూడా మీరు రోజు కూడా దీపారాధన చేసుకోవచ్చు. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. అలా చేసిన తర్వాత ఆ కుంకుమని మీరేం చేయాలి అని అంటే ఇంట్లో మీరు మామూలుగా మన నుదుటను బొట్టు పెట్టుకోవడానికి, మనం డైలీ యూజ్ చేయడానికి పెట్టుకోవచ్చండి. అంతేకాకుండా వచ్చే వాళ్ళకి కూడా ఎవరైనా కనుక ముత్తైదులు మన ఇంటికి వస్తూ ఉంటారు, వాళ్ళకి తాంబూలం ఇస్తూ ఉంటాం. అటువంటి సమయంలో మనం వాళ్ళందరికీ కూడా ఆ కుంకుమని అందించవచ్చు. చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. ఈరోజు ఇలా మీరు దీపాన్ని తయారు చేసి చూడండి, వెలిగించి చూడండి. అసలు వెలిగించేటప్పుడు అండి మీరు ఓం శ్రీం అనే మంత్రాన్ని కానీ, వజ్రఘోషం అనే మంత్రాన్ని కానీ మీరు అనుకోండి, మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. డబ్బు పరంగా సమస్యలు అనేవి ఇట్టే మాయమైపోతాయండి. మిగతా మీరు ఏదైనా ఒక సమస్య తీరలేదు అని పర్టికులర్గా కోరుకోండి, అమ్మ దగ్గర ఆ కోరిక కూడా తీరుతుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వారాహి.